గుమ్మడికాయ కర్రీ ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుందండి. దానికోసం ముందుగా 5 మీడియం సైజ్ ఉల్లిపాయలు, కారానికి సరిపడా పచ్చిమిర్చిని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోండి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మిక్సీ పట్టినటువంటి ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేయండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించండి. ఈలోగా చిన్న మిక్సీ జార్లో 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్ వరకు గుమ్మడికాయ ముక్కలు వేసి బాగా కలుపుకుని అందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించండి. ముక్కలు అనేవి బాగా మగ్గాలండి, మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. ఇవి బాగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ బెల్లాన్ని వేసి బాగా కలుపుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మగ్గించండి. ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు వేసి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.